వాస్తవంగా గతంలో ఇంత పేర్ల పిచ్చ అనేది కాంగ్రెస్‌కు ఉండేది. కాంగ్రెస్‌కి ఉండేదా? ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి అంటే ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండేవా? ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతిదానికి రాజీవ్, ఇందిర. రాజీవ్ గృహకల్ప, ఆ! ఇందిరా మిల్లు, ఇందిరమ్మ ఇల్లు అన్నీ ప్రతిదానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ. అవును. అప్పుడన్నీ రాజశేఖర రెడ్డి పేరు గాని అయ్యేముండేది కాదు. హ్మ్. ప్రాంతీయ పార్టీలకిను జాతీయ పార్టీకి ఉండే తేడాది కాంగ్రెస్‌కి ఆ దరిద్రం. ఈయనొచ్చాక బీజేపీ వైఎస్ఆర్ అట్లా అది ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయదు. పెట్టినట్టున్నాడు. అదే అవును. భారతీయ జనతా పార్టీ ఏ వచ్చారు. పథకం అవును. అయినా సరే ప్రధానమంత్రి అనే పదం వాడతారు. అవును. పీఎం కిసాన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, యోజన. ప్రధానమంత్రి కిసాన్ అవును. అవును. ఇట్లాంటివి ఉంటాయి తప్పించి అవును. అవును. మోడీ అనినో లేకపోతే వాజ్పేయి అనినో ఉండవు. అవును. మొత్తం దేశవ్యాప్తంగా ఒకటో రెండో పథకాలకి మాత్రమే వాజ్పేయి పేరు అది ఉంది. మోడీ పేరు అయితే అసలు దేనికి లేదు. హ్మ్. అది చాలా క్లియర్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే మాత్రం ఆ డబ్బు ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అట్లాగే పెడతా ఉంటారు. అవును. రాజీవ్ లేకపోతే ఇందిరా. హ్మ్. రేపు పొద్దున తర్వాత భవిష్యత్తులో సోనియా పేరు కూడా పెడతారు అంతే. ఎప్పుడైనా ఇంకా సరే. అంతేగా నెక్స్ట్. రాహుల్ పేరు అది అంటే బతికున్న వాళ్ళ పేర్లు పెట్టరు, పోయినటువంటి వాళ్ళ పేర్లు అదే. ప్రతిదానికి అయ్యే వాడేస్తుంటారు. అవును. ఆ రూట్ లో నడుపుతా ఉంటది కాంగ్రెస్ పార్టీ. హ్మ్. జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడు జేఎన్యూఆర్ఎం, జవహర్లాల్ అవును. నెహ్రూ అర్బన్ రూరల్ మిషన్ అవును. అట్లాగే అవును. ప్రతిదానికి అది